రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దట్ వాస్ వన్ ఆఫ్ యువర్ బ్రెయిన్ చైల్డ్స్ అనొచ్చా? నేను ఒక్కడినంటే తప్పు అవుతుంది. సత్తానే కాదు, ఎన్కేఎస్ఎస్ డెఫినెట్గా చాలా సత్తా చాలా కీలకమైన పాత్ర పోషించింది. సో దాన్ని యాక్చువల్లీ హౌ డిడ్ ఇట్ కమ్ అబౌట్ అండి? ఆ ఐడియా ఎట్లా వచ్చింది అండ్ ద జర్నీ ఫ్రమ్ యాక్చువల్లీ ద ఐడియా టు యాక్చువల్లీ డ్రాఫ్టింగ్ ఇట్, హౌ డిడ్ ఇట్ కమ్ అబౌట్? ఈ ఐడియా చాలా దేశాల్లో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ గత 20-30 ఏళ్ళుగా అమెరికాలో చాలా కాలం క్రితం వచ్చింది. స్విట్జర్లాండ్ అంతకుముందు ఎప్పుడో ఉంది. ఈ దేశాల్లో చాలా కాలం నుంచి అమెరికాలో చాలా ప్రామాణికంగా అమలు అవుతున్నది. ఇప్పుడు ఈ దేశంలో ఉదాహరణకి మీరు రిచర్డ్ నిక్సన్ రాజీనామా దాల్చిన పరిస్థితులు చూసినట్టయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని మిగతా చట్టాన్ని చాలా బలంగా ఉపయోగించుకున్నారు. అంటే గవర్నమెంట్లో ఎవరైనా సరే, ఎంత పెద్దవాడినైనా సరే, పత్రికలు కానీ ఆలోచించే పౌరులు కానీ నిలదీయొచ్చని చెప్పి రుజువు చేశారు. చాలా కాగితం మీద కదా, వాస్తవాలు రుజువు చేశారు. కాబట్టి ఈ అనుభవాలు ఉండడం చేత మన దేశంలో కూడా రైట్ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పని చాలా కాలం నుంచి కొంత ఆలోచన వస్తుంది. అయితే లోక్సత్తా ఆలోచన అక్కడితో ఆపకుండా 3-4 పనులు చేసింది. ఒకటి, ఈ డ్రాఫ్ట్ని తయారు చేయడంలో, డ్రాఫ్ట్ బిల్ తయారు చేయడంలో లోక్సత్తా కీలక పాత్ర వహించింది. అది వరకు కొన్ని సంస్థలు మరి హెచ్డి శౌరి ఒకటి తయారు చేశారు ఒక డ్రాఫ్ట్ని. అట్లాగే మరి జస్టిస్ సావంత్ అని ఆయన ప్రెస్ కౌన్సిల్ బిల్ ఒకటి తయారు చేశారు. ఇవన్నీ కలిపి జార్జ్ ఫెర్నాండెస్ తర్వాత మరి కొందరు పెద్దలు నేను కూర్చుని ఎన్ఐఆర్డీలో ఇంకో బిల్ తయారు చేశాం, మంచి ప్రామాణికమైన బిల్ని. ఒక రకంగా ఈవేళ వస్తుంది దానికి అది ప్రమాణం అని చెప్పనవచ్చు. ఈ రకంగా రకరకాల బిల్లులు తయారు చేయడం జరిగింది. దాంతో 1996 నుంచి కొంచెం ఉద్యమం పొందుకొని ఎన్డీఏ ప్రభుత్వంలో చట్టం అయితే చేశారు, కానీ కొంచెం అంత బలమైన చట్టం కాదు. అమలు కూడా చేయడం మొదలెట్లా. యూపీఏ ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితి గమనించి వాళ్ళ కామన్ యూనియన్ ప్రోగ్రాంలో మేము పాలనా సమాచార హక్కు చాలా బలంగా తీసుకొస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో కూడా కొంతమేరకు ఆ చట్టం అమల్లో పోయడం జరిగింది. గోవాలో ఒకటి, తర్వాత మహారాష్ట్రలో ఒకటి కొంత ప్రయత్నం జరిగింది. కానీ యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని జాతీయ సలహా మండలిలో తీసుకుని, ముఖ్యంగా ఉన్నారని నన్ను తీసుకుని మీరు ఏదైనా చేయండి అని చెప్పినప్పుడు మొట్టమొదటి అంశంగా దీన్ని గట్టిగా మేము ప్రతిపాదించి మేము ఆల్రెడీ డ్రాఫ్ట్ బిల్స్ తయారు చేశాం కాబట్టి దానిలో అటు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఉండాలి, దేశ సమగ్రతని కాపాడాలి, ఇటు పౌరుల హక్కుల్ని కాపాడాలి, ఈ రెంటిని కాపాడితే ఎలాగని చెప్పని ఒక మంచి చట్టం తయారు చేయడం జరిగింది. ఇది అమలు కావడం చాలా సంతోషం. బేసిక్లీ మీ లాంగ్ టర్మ్ ప్లాన్స్ యాజ్ అన్ ఇండివిజువల్ ఏంటండి? ఫర్ లోక్సత్తా ఏంటండి లాంగ్ టర్మ్? ఇండివిజువల్గా నాకు ప్లాన్స్ ఏం లేవు. నాకు ఐ హ్యావ్ వర్క్డ్ ఇనఫ్. వీరుంటే తొందరగా రిటైర్ అయిపోయి హాయిగా విశ్రాంతి తీసుకోవాలి, జీవితంలో ఆనందాన్ని పొందాలని. మీరు చూస్తారు ఇప్పుడు ఈవేళ నన్ను మంచి మ్యూజియంకి వెళ్తాను, లేకపోతే మంచి మాన్యుమెంట్కి వెళ్తాను, మంచి చరిత్రను చదివితాను, చూస్తాను. నాకు మిగతాదే అక్కర్లా. నా ఆనందం దానిలో ఉంటుంది. నేషనల్ జియోగ్రాఫిక్, లేకపోతే హిస్టరీ ఛానల్లో, లేకపోతే డిస్కవరీయో, మరొకటి ఆస్ట్రానమీయో, ఇవన్నీ ఉంటే నాకు ఎంతకంటే అక్కర్లా లైఫ్లో. నేను స్పేస్ సెంటర్కి వెళ్ళాను, నేను హ్యూస్టన్లో. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అలాగే వాషింగ్టన్లో స్మిత్సోనియన్కి వెళ్తే ఐ వాజ్ వెరీ హ్యాపీ. అలాగే సియాటిల్లో అక్కడ హిస్టరీ చూస్తుంటే, లేకపోతే లేక్ వాషింగ్టన్ దగ్గర నుంచి పసిఫిక్కి లాక్స్ అవి ఉన్నాయి. అట్లాగే ల్యాడర్ ఉంది, సాల్మన్ ఫిష్ మైగ్రేషన్ కోసం చెప్పిన పైనుంచి కిందకి పెసిఫిక్లోకి వెళ్తే, పెసిఫిక్ నుంచి మళ్ళీ వెనక్కి ఎగ్ లేయింగ్ కోసం చెప్పిన మళ్ళీ నెస్టింగ్ కోసం మళ్ళీ పైకి వస్తాయి. నాకు అవన్నీ జీవితంలో చాలా ఆనందాన్ని ఇస్తాయి. అంచేత నాకు వ్యక్తిగతంగా అంతకుమించి ఇంకేం లేదు. అయితే ఒక జాతిగా మనం ఉన్న పరిస్థితిని బట్టి నా కోరిక ఏంటంటే, మన కళ్ళ ముందు ఈ దేశంలో అందరికీ ఎదిగే అవకాశాలు రావాలి అని చెప్పాను. ఈ దేశంలో మనం గర్వించే వ్యవస్థ రావాలని చెప్పని, నివారించదగ్గ బాధలు ఎవరికి ఉండకూడదు అని చెప్పని. నువ్వు తొలగించలేని బాధలు ఉంటే మనం ఏం చేయలేం, కానీ తొలగించగల బాధలు మాత్రం వాడికి ఉండకూడదు. అది ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. అసలు ఒక బిల్ గేట్స్ అనే ఒక వ్యక్తి, ఒక దేశం కాదు, ఆయన ప్రపంచంలో నివారించదగ్గ వ్యాధి ఉండకూడదని చెప్పిన ఒక లక్ష్యంగా పెట్టుకుని దానికోసం శక్తి అంతా ఉండదు అని చెప్తుంటే, ఇంత పెద్ద దేశం మనం మాత్రం మన దేశం గురించి ఆలోచించలేం. అంత సిగ్గులేని వాడు, అంత నిజమేం మనం. అంచేత అది సాధించాలన్న కోరికే, నా కళ్ళెదురుగా చూడాలన్న కోరికే తప్ప అంతమంది వ్యక్తిగతంగా నాకేం వాంచలేదు. లోక్సత్తా కూడా మనం కోరుతున్నది ఇవి సాధించడం కోసం, మన దేశంలో అనుకున్న పరిపాలన సాధించడం కోసం ఒక మార్గం కావాలని చెప్పని. అసలు మనం కాకుండా ఈ సాంప్రదాయ పార్టీలు, ఈ పెద్ద పార్టీలు కనుక పూనుకుని వాళ్ళే చేసేస్తే మనం కోరినవన్నీ కూడా పార్టీలో నిజాయితీ పెట్టినట్టయితే మనకు వేరే అసలు ఇంకో ప్లాట్ఫామ్ అక్కర్లా. మనమే వాటితో కలిసి పనిచేసే పని. బరాక్ ఒబామా అమెరికాలో రాజకీయంలోకి వచ్చి దీన్ని ఏదో బాగు చేయాలని చెప్పంటే వేరే పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఆయన హాయిగా డెమోక్రసీ రిపబ్లికన్ చేరి
దానిలో మరి ప్రైమరీ ఎలక్షన్ సిస్టమ్ ఉపయోగించుకొని ఆ ప్రజల్లో ఆసక్తిని ఆలోచనని పెంచే అవకాశం ఉంది కాబట్టి ఓట్లు కొనే పరిస్థితి ఇక్కడ లేదు కాబట్టి నిజాయితీగా ప్రజల ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించి అనుకున్న మార్పు కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు వేరే పార్టీలు అక్కర్లా. కానీ మన దేశంలో ఈ సంప్రదాయ పార్టీలన్నీ కూడా పూర్తిగా పాతుకుపోయినాయి కాబట్టి కూరుకుపోయినాయి కాబట్టి అవినీతిలోనూ ఈ దుర్మార్గపు రాజకీయాల్లోనూ దానికి ప్రత్యామ్నాయంగా ప్రక్షాళన కోసం ఒక వేదిక అవసరమే. అంతేగాని మనం మన కోసం చేయట్లేదు. ఎట్లా ఒకటి అధికారం కోట్ల ఖచ్చితంగా ఒక పార్టీ కాబట్టి అధికారాన్ని కోరుతున్నాం మనం. ఎందుకని అనుకున్న లక్ష్యాలు సాధించడానికి మార్గంగా కోరుతున్నాం. ఆ లక్ష్యాలు మన అవసరం లేకుండా సాధ్యం కూడా మనకు అవసరం ఉంది. అంచేత దిస్ ఈజ్ మచ్ బియాండ్ లోక్సత్తా జేపీ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. దేశాన్ని మార్చడం, దేశంలో అందరికీ అవకాశాలు కల్పించడం, మనం గర్వించే సమాజాన్ని నిర్మించడం అట్లాగా. యాక్చువల్లీ ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ అండి, మనం వీఆర్ టాకింగ్